నిజంగా ఈ ఫీలింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. 4 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఇలా థియేటర్లో ఆ పేర్లు చూసుకున్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు మేమనే కాదు, దీని వెనకాల 70 మంది వరకు వర్క్ చేశారు ప్రొడక్షన్లో. వాళ్ళందరికీ పేరున మేము రుణపడిపోయి ఉంటాం. ఈరోజు ఇలా చూసుకోకుండా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 4 years వెయిటింగ్. మా కష్టానికి ప్రతిరూపం ఈరోజు మమ్మల్ని మేము తెర మీద చూసుకోవడం. దాని వెనక మా కృషి కన్నా దీని వెనక 70 మంది పనిచేశారు. ఆ తర్వాత మా దాంట్లో టీంలోకి వచ్చిన ప్రభు గారు కానీ, రాంబాబు గారు కానీ, అలాగే నవీన్ గారు, మురళి గారు, వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్ని ఇచ్చారు. ఈరోజు థియేటర్ ముందుకు తీసుకొచ్చారు. సో ఈ సినిమా మరింత సక్సెస్ అయ్యి జనాలకి మరింత ముందుకు వెళ్ళి అందరూ థియేటర్లాగా తీసుకొచ్చి ఇలాంటి సినిమాలు మళ్ళీ వచ్చేలాగా మీ అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. రేపు 23 మీ అభిమాన అన్ని థియేటర్లో మీ దగ్గరికి వస్తుంది. రేపు సినిమా చూసినాకైతే మీకు ఖచ్చితంగా నచ్చిద్దని అందరూ కోరుకుంటున్నాం. రేవు గురించి ఒకసారి చూడండి. మీరు ఖచ్చితంగా రేపటి నుంచి రేవు సినిమా మీరు నలుగురికి చెప్పేటట్లా ఉంటుంది సినిమా. రేవు సినిమాకి అయితే ఇది ఫస్ట్ టైం ఒక రేవు అనే దీనికోసం తీశారు. బోట్ గురించి కష్టపడ్డారు, బాగా కష్టపడి తీశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ శాతము కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది అయితే డైరెక్టర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగా తీశాడు సినిమా. అండ్ విలన్స్కి వచ్చేసరికి విలన్స్ హ్యాట్స్ ఆఫ్ ఇచ్చుకోవాలి వాళ్ళ ముగ్గురికి, తండ్రికి ఇంకా వీళ్ళిద్దరు కొడుకులకి. అండ్ హీరో గారికి వచ్చేసి అయితే ఆయన ఒక వేరే లెవెల్లో చేశాడు సినిమా. సో చాలా బాగుంటుంది సినిమా. అందరు కలిసి చూడాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చిత్రం గురించి మాట్లాడేది ఏం లేదు. ప్రతి ఒక్కరూ తన యొక్క 100% న్యాయం చేసారు. కథకు ప్రాధాన్యత ఉంది. కథలో 100% అందులో పాజిటివిటీ ఉంది. డైరెక్టర్ హరినాథ్ పులి గారు చిత్రం ఎక్కించిన విధానం చాలా బాగుంది. అందరికీ ఐడియా ఉంటుంది, కాకపోతే ఐడియాలో 10 మందికి నచ్చే విధంగా తీయడం అది అందరికీ రాదు. అందులో నేర్పరి అని నేను ఒప్పుకుంటున్నాను. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నాకు కూడా నచ్చింది. సినిమాలో ఉన్న పాత్రలన్నీ చాలా 100% వాళ్ళ యొక్క పాత్ర పోషించారు. వాళ్ళ యొక్క ఫ్యాబులస్ అండ్ వండర్ఫుల్ యాక్టింగ్. మీరు కూడా వెళ్ళండి, మీ కుటుంబ సమేతంగా వెళ్ళండి. మీరు వెళ్తే ఇంకో ముగ్గురు కూడా మీరు చెప్తారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మీరు ముగ్గురికి తెలియజేయండి. ఆ ముగ్గురు చూసి ఇంకా సినిమాని అందరికీ ప్రజల వద్దకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి ఫ్యామిలీ సమేతంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలి అని అంటే ఇది వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇట్స్ ఎ క్లాసిక్ బ్లాక్ బస్టర్. వంశీ పండ్యాల గారి నటన అయితే సూపర్ అంటే సూపర్. ముందు తరానికి ఒక కొత్త సూపర్ స్టార్ ని పరిచయం చేసినట్లుగా ఉంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాము. అలాగే హరినాథ్ పులి గారికి ఇది ఒక బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం.